నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం. 39,000 ఉద్యోగాలు వస్తాయని వెల్లడి. విశాఖలో రిలయన్స్ డేటా సెంటర్కు పచ్చజెండా. విదేశీ పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానంగా మారిందన్న లోకేష్. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలకు హామీ. శ్రీ సిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన. హైదరాబాద్ మెట్రో 2వ దశకు ఆమోదం తెలపాలన్న రేవంత్. కేంద్ర మంత్రి ఖట్టర్కు వినతి. జాయింట్ వెంచర్కు అంగీకరించాలని సీఎం విజ్ఞప్తి. తెలంగాణలో రైతులను నిండా ముంచిన అకాల వర్షాలు. పలు జిల్లాల్లో తడిచిన ధాన్యం, మక్కలు కొనుగోళ్లలో జాప్యమే కారణమని బీఆర్ఎస్ మండిపాటు. తమిళనాట టీవీకే ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి. మద్దతిచ్చేందుకు నిరాకరించిన వామపక్షాలు, ఐయుఎంఎల్. ఎట్టి పరిస్థితుల్లో కలవబొమ్మన్న అన్నా డీఎంకే. విజయ్ పార్టీకి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పై మండిపడిన డీఎంకే. వెన్నుపోటుదారు అంటూ తీవ్ర విమర్శలు. తోసిపుచ్చిన హస్తం నేతలు. పశ్చిమ బెంగాల్లో ఈ నెల 9న కొత్త ప్రభుత్వ ఏర్పాటు. సువేందు అధికారి సీఎం అవుతారని బీజేపీ రాష్ట్ర శాఖ వెల్లడి. శుక్రవారం శాసనసభాపక్ష భేటీ. హర్మూజ్ పై షరతులకు ఇరాన్ అంగీకరించాల్సిందేనన్న ట్రంప్. లేకుంటే భీకర దాడులు తప్పవని హెచ్చరిక. కలిసొస్తే యుద్ధం ముగుస్తుందని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 39,000 మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయని వెల్లడించింది. విశాఖలో రిలయన్స్ డేటా సెంటర్, విద్యుత్, పరిశ్రమలు, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులకు ఎస్ఐపిబి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనుమతుల నుంచి ప్రారంభోత్సవం వరకు ప్రతి దశలో వేగం, పారదర్శకతతో ఏపీకి ప్రత్యేక బ్రాండ్ తీసుకురావాలని సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశంలో 25 ప్రాజెక్టులకు సంబంధించిన భారీ పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ విశాఖలో 1,08,000 కోట్లతో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ కు ఎస్ఐపిబి పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టుతో 1000 మందికి ఉద్యోగాలు వస్తాయని వెల్లడించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ శ్రీ సత్యసాయి జిల్లాలో 51,000 కోట్లతో సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు ఎస్ఐపిబి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పెట్టుబడితో 20,000 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంది. కడప జిల్లాలో అదానీ హైడ్రో ఎనర్జీ సంస్థ 12,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు సమ్మతి తెలిపింది. దీనివల్ల 3,375 మందికి ఉద్యోగాలు రానున్నాయని వెల్లడించింది. తిరుపతి జిల్లాలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు కోసం యమాన్కో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 9,398 కోట్ల పెట్టుబడికి ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడితో 5,820 మందికి ఉద్యోగాలు రానున్నాయని పేర్కొంది. శ్రీ సిటీలో అపోలో టైర్స్ 6,100 కోట్ల పెట్టుబడితో 1000 ఉద్యోగాలు, నెల్లూరులోని ఇఫ్కో సెజ్ లో ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్రెన్సెస్ సంస్థ 3,153 కోట్లతో 172 ఉద్యోగాలు కల్పించే పెట్టుబడులకు ఎస్ఐపిబి సమ్మతి తెలిపింది. కర్నూలులో గ్రైడౌన్ ఎనర్జీ 3,149 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా 320 మందికి ఉపాధి లభించనుంది. తిరుపతి జిల్లాలో రాయల్ ఎన్ఫీల్డ్ 2,508 కోట్ల పెట్టుబడితో 3,000 మంది ఉద్యోగాలు పొందనున్నారు. పల్నాడు జిల్లాలో చెట్టినాడ్ సిమెంట్స్ 1,340 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన ప్రతి ప్రతిపాదన ఒప్పందంగా మారాలని, అది పెట్టుబడిగా రూపాంతరం చెందాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. పెట్టుబడి, పరిశ్రమ ఏపీకి వచ్చే విషయంలో అనుమతుల నుంచి శంకుస్థాపన, ప్రారంభోత్సవం వరకు నిర్దేశిత గడువులోగా జరిగేలా చూడాలన్నారు. ప్రభుత్వ పరంగా అనుమతుల విషయంలో ఒక్కరోజు జాప్యం జరగకూడదని తేల్చి చెప్పారు. పెట్టుబడుల విషయంలో భారీ పరిశ్రమలకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో ఎంఎస్ఎంఈలకు అంతే ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని పెట్టుబడులు గ్రౌండ్ అయ్యేలా చూడాలని సీఎం సూచించారు. విదేశీ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా మారిందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. తిరుపతి జిల్లా శ్రీ సిటీ పారిశ్రామిక వాడలో గ్లోబల్ దిగ్గజం క్యారియర్ పరిశ్రమకు ఆయన శంకుస్థాపన చేశారు. 1,000 కోట్ల రూపాయలను క్యారియర్ సంస్థ ఇక్కడ పెట్టుబడి పెడుతుందన్న మంత్రి 2028 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. అవకాశాలను అందిపుచ్చుకునే సమర్థత ఏపీలో పుష్కలంగా ఉందన్నారు. పెట్టుబడులతో వచ్చేవారికి త్వరితగతిన అనుమతులు ఇస్తామని వివరించారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు లోకేష్ చెప్పారు. From inventing modern air conditioning to becoming a $50 billion global powerhouse, Carrier has constantly been at the forefront of innovation.
And today that innovation is coming to the great state of Andhra Pradesh. This 1,000 crore investment will create close to 3,000 local jobs. It's a strong vote of confidence in our state, our ecosystem play, and our Chief Minister, Mr. Chandrababu Naidu ji's vision. Sri City is spread across close to 8,500 acres, home to 250 companies from 31 countries and over $6 billion of exports coming out of this great land. Sri City represents the best of Make in India and Made in Andhra Pradesh. వెలిగొండ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో పర్యటించిన మంత్రి నిమ్మల ప్రాజెక్టు 2వ సొరంగంలో లైనింగ్, బెంచింగ్ పనులను పరిశీలించారు. దాదాపు 20 గంటల వెలిగొండ టన్నెల్స్లోనే ఉన్నారన్న మంత్రి 5 గ్యాంట్రీల పనితీరును గమనించినట్టు తెలిపారు. కార్మికులు, అధికారులకు భరోసా కల్పించేందుకు టన్నెల్స్లోనే ఉన్నట్టు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెలిగొండకు అత్యంత ప్రాధాన్యమిచ్చిందని వెల్లడించారు. త్వరలోనే నిర్వాసితులకు 900 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్టు నిమ్మల చెప్పారు. టన్నెల్స్ నుంచి నీళ్లు తరలించాలంటే లోపల చిక్కుకున్న టీబీఎంను తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ ఇట్లా చిక్కుబడిపోయి ఉంటే దీన్ని వెలికి తీయడానికి వీలు లేకుండా హైకోర్టు స్టే ఆర్డర్ దీని మీద ఇచ్చి ఉంటే కనీసం చిన్న ప్రయత్నం కూడా చేయకుండా మరి ఆ రోజు వెలుగొండ పూర్తయిపోయిందని ఆయన మరి జాతికి అంకితం అని చెప్పి ఎంత మోసం, ఎంత దగా చేశాడో. కానీ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో పరిష్కారం కానిటువంటి టన్నెల్ బోరింగ్ మిషన్ ను ఏదైతే హైకోర్టులో స్టే ఉందో చంద్రబాబు నాయుడు గారు సైతం ఆయన అడ్వకేట్ జనరల్ గారితో మాట్లాడి మరి నిన్ననే ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ మీద ఉన్నటువంటి స్టే ఆర్డర్ ని వేకౌట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్రమశిక్షణ, రోగులకు మెరుగైన వైద్య సేవల లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న వైద్యుల పట్ల వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతారాహిత్యాన్ని ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. ఆ మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని 51 మంది వైద్యులను విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్లు ప్రకటించారు. వారిలో బోధనా ఆసుపత్రులకు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్లు 8 మంది, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 41 మంది, 2 ట్యూటర్లు సహా మరో 3 ప్రొఫెసర్లపై త్వరలోనే కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తొలగించిన వారిలో కొందరు 7 ఏళ్లు, మరికొందరు 6 ఏళ్ల నుంచి విధులకు దూరంగా ఉంటూ సొంత వ్యాపకాలు సాగిస్తున్నట్టు ఉన్నతాధికారులు గుర్తించారు. నిబంధనల మేరకు వారికి ముందస్తుగా షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరగా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఉద్యోగాల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు త్వరగా ఆమోదం తెలపాలని కేంద్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి మెట్రో 2, 3వ దశలపై సీఎం చర్చించారు. ఫేజ్ 2 ప్రాజెక్టును కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా చేపట్టేందుకు త్వరగా ఆమోదం తెలపాలని కోరారు. శంషాబాద్ ఎయిర్పోర్టు, ఫ్యూచర్ సిటీ కారిడార్ను ఫేజ్ 3 కింద చేపట్టాలని సీఎం విజ్ఞప్తి చేశారు. కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఢిల్లీలో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో 2, 3 దశలపై చర్చించారు. మెట్రో ఫేజ్ 2కు ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. 7 కారిడార్లతో కూడిన మెట్రో ఫేజ్ 2 సమగ్ర ప్రణాళికను రూపొందించి ఇప్పటికే డీపీఆర్ సమర్పించినట్లు కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో సేవలను విస్తరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ 2, ఫేజ్ 3 విస్తరణ సజావుగా సాగాలనే ఉద్దేశంతో మెట్రో మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని తెలిపారు. ప్రస్తుతం ఫేజ్ 1 ప్రభుత్వ పరిధిలో ఉండడంతో ఫేజ్ 2, ఫేజ్ 3 విస్తరణ సులభమవుతుందన్నారు. ఫేజ్ 2లో 7 కారిడార్లతో 122.9 కిలోమీటర్ల విస్తరణకు 38,595 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన డీపీఆర్ను సమర్పించినట్లు సీఎం గుర్తు చేశారు. ఫేజ్ 2ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా చేపట్టేందుకు త్వరగా ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ భవిష్యత్ అవసరాల దృష్ట్యా శంషాబాద్ విమానాశ్రయం, ఫ్యూచర్ సిటీ కారిడార్ను మెట్రో ఫేజ్ 3గా చేపట్టాలని సీఎం కోరారు. 3వ దశకు సంబంధించిన డీపీఆర్ను సైతం ఇప్పటికే కేంద్రానికి సమర్పించినట్లు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు రైతులు భారీగా నష్టపోయారు. పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గంలో కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి 10 రోజులు గడుస్తున్నా తూకం వేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో కురిసిన జోరువానకు ఐకేపీ సెంటర్లలో ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి. పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల మండలాల్లో భారీగా వరి పంటకు నష్టం జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షానికి చేతికొచ్చిన
పంట నేలవాలగా కళ్ళాల్లో పోసిన ధాన్యం తడిసిపోయింది. సంగారెడ్డి జిల్లా జోగిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో భారీ వర్షానికి రైతులు భారీగా నష్టపోయారు. ఒక్కసారిగా కురిసిన వానతో రహదారులపై ఆరబోసిన వరి, మొక్కజొన్న పంట వర్షపు నీటితో కొట్టుకుపోయింది. ఏపుగా పెరిగిన మొక్కజొన్న, వరి నేలవాలడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్లో వర్షం బీభత్సం సృష్టించింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చేగుంట మండలం కర్నలపల్లిలో భారీ వర్షానికి ఓ ఇంటిపై ఉన్న రేలింగ్ గోడకోలి పార్క్ చేసిన ఆటో, ద్విచక్ర వాహనం ధ్వంసమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ధాన్యాన్ని సమయానికి సేకరిస్తోందని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. విపక్షాలు తప్పుడు ప్రచారంతో రైతులను అయోమయానికి గురి చేస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటి వరకు ధాన్యాన్ని మద్దతు ధర కింద 2,310 కోట్లు విడుదల చేశామని వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని, 18.5 కోట్ల ఖాళీ సంచులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలనేది ప్రభుత్వ లక్ష్యమన్న ఉత్తమ్ ఇప్పటి వరకు 17.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామని తెలిపారు. రైతుల నుంచి చివరి గింజ వరకు కొంటామని పేర్కొన్నారు. ఇదే సమయంలో పౌర సరఫరాల శాఖలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలను మంత్రి తోసిపుచ్చారు. రికార్డు ప్యాడీ ప్రొడక్షన్ అయినా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. 21,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీలో చివరి రైతు నుంచి చివరి గింజ కొనుగోలు చేసే వరకు మా ప్రభుత్వం ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్ సిస్టమేటిక్ గా, స్మూత్ గా, సక్సెస్ఫుల్ గా నడిపిస్తుందని చెప్పి మనం చేస్తాం. మార్క్ఫెడ్ నుంచి వీళ్ళు తీసుకున్నారు, వాళ్ళు తీసుకున్నారు, వారికి తెలియదో ఏమో కానీ మార్క్ఫెడ్ ఈజ్ అడిషనల్ ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీ. చెప్పిన విషయాల్లో అసలు నాకు వేరే ఏం అర్థం అవ్వలేదు. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను వంచిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. వరంగల్లో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సుకు హాజరైన కేటీఆర్ రైతులకు కాంగ్రెస్ చేసిన మోసాన్ని గుర్తు చేసేందుకే సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. 4 ఏళ్ల క్రితం మే 6న వరంగల్ సభలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగాన్ని కేటీఆర్ ప్రదర్శించారు. డిక్లరేషన్ పేరుతో 36 హామీలు ఇచ్చి ఓట్లు పొందిన కాంగ్రెస్ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. రైతు డిక్లరేషన్ అమలు చేసినట్లు కాంగ్రెస్ నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలు వదిలిపెడతారని సవాల్ చేశారు. కాంగ్రెస్ పాలనలో చనిపోయిన రైతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, రైతు డిక్లరేషన్లోని హామీలు అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అన్ని పంటలను ఆంక్షలు లేకుండా కొనాలని, రైతు భరోసా, రుణమాఫీ, బోనస్, రైతు బీమా పథకాలు పూర్తిగా అమలు చేయాలని సదస్సులో తీర్మానాలు చేశారు. 100 గొడ్లను తిన్న రాబందు గోపూజ చేసినట్టు వరంగల్ రైతు డిక్లరేషన్ అని చెప్పి ఒక పత్రాన్ని విడుదల చేసినారు. 34 హామీలు ఇస్తే డిక్లరేషన్ లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కాలే. గల్లీలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త ఎవరైతే ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగిండో మాట్లాడతలేడు. పోనీ ఢిల్లీ నుంచి వచ్చినోడు ఏమైనా పత్తా ఉన్నాడా అంటే వాడు మళ్ళా గల్లనే పడతలేడు. ఢిల్లీకి వెళ్ళి వచ్చినోడు రైతులు కల్లాల కాడ అవస్థల్లో ఉంటే ఇంత మోసం చేయొచ్చా? రైతును దారుణంగా వంచొచ్చా? డిక్లరేషన్ ఇచ్చి లక్షల మంది రైతులను మోసం చేసిన రాహుల్ గాంధీ ఫోటోను, ఆ రైతు డిక్లరేషన్ కాగితాన్ని మొత్తం అన్ని పోలీస్ స్టేషన్ల కాడ, రైల్వే స్టేషన్ల కాడ, బస్ స్టాండ్ల కాడ అంటియాలే. అంటించి కింద రాయాలి, దొంగలు ఉన్నారు జాగ్రత్త. రైతు బంధు పేరు తీసేసిండు రేవంత్ రెడ్డి, రాహుల్ బంధు అని పెట్టిండు. మన పైసలన్నీ ఢిల్లీకి పంపుతున్నాడు మూటలు కట్టి. ఎందుకంటే రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం. నెలకోసారి పోయి కప్పం కట్టి రెన్యువల్ చేయించుకోవాలి. తమిళనాట కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. గవర్నర్ను కలిసిన విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. అయితే విజయ్కున్న సంఖ్యాబలంపై గవర్నర్ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. విజయ్కి కాంగ్రెస్ మద్దతు ప్రకటించినప్పటికీ డీఎంకే కూటమిలోని వామపక్షాలు, ఐయుఎంఎల్ కలిసి రాకపోవడంతో రేపు ప్రమాణ స్వీకారం ఉండకపోవచ్చని తెలుస్తోంది. తమిళనాడులో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాజిక్ మార్క్ అయిన 118 సీట్లకు 108 గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకే ప్రభుత్వ ఏర్పాటు కోసం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు టీవీకే అధినేత విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరారు. అయితే టీవీకేకు ఉన్న సంఖ్యాబలంపై గవర్నర్ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్ సంఖ్యాబలం నిరూపించుకోవాల్సి ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ పార్టీకి మరో 10 సీట్లు అవసరం కాగా 5 సీట్లు ఉన్న కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెన్నైలోని టీవీకే ప్రధాన కార్యాలయానికి వెళ్లి విజయ్ను కలిశారు. వాళ్లందరినీ విజయ్ శాలువాతో సత్కరించారు. 5 సభ్యులు ఉన్న కాంగ్రెస్ మద్దతిచ్చినప్పటికీ టీవీకేకు మరో 5 ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ఇందుకోసం ఇతర పార్టీలను టీవీకే సంప్రదిస్తోంది.
విజయ్కు మద్దతిచ్చేందుకు డీఎంకే మిత్రపక్షాలైన వామపక్షాలు, ఐయుఎంఎల్ నిరాకరించాయి. డీఎంకే కూటమిలోనే ఉంటామని సిపిఎం, సిపిఐ, ఐయుఎంఎల్ తేల్చి చెప్పాయి. ఈ 3 పార్టీలకు 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. డీఎంకేలోని మరో మిత్రపక్షం వీసీకే, టీవీకే పార్టీకి మద్దతిచ్చే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆ పార్టీకి సైతం 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు విజయ్ పార్టీకి అన్నా డీఎంకే మద్దతిస్తుందనే ప్రచారాన్ని ఆ పార్టీ తోసిపుచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ టీవీకేకు మద్దతు ఇవ్వబోమని కేపీ మునుస్వామి చెప్పారు. టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంపై డీఎంకే మండిపడింది. కాంగ్రెస్ను దూరదృష్టి లేని అస్థిర భాగస్వామిగా, వెన్నుపోటుదారుగా డీఎంకే విమర్శించింది. కాంగ్రెస్ డీఎంకే మధ్య ఉన్న పొత్తు తాజా పరిణామాలతో విచ్ఛిన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై కాంగ్రెస్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఇండీ కూటమి భాగస్వాములను కాంగ్రెస్ నేతలు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఈ నిర్ణయానికి వారు భవిష్యత్తులో చింతిస్తారని వ్యాఖ్యానించారు. 2029లో బీజేపీని గద్దె దించగలమని తమకు చాలా నమ్మకం ఉందని ఆయన చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంతో వారు అత్యంత అస్థిరమైన భాగస్వామిగా మారిపోయారని శరవణన్ అన్నారు. కాంగ్రెస్ను విశ్వసించలేమనే అభిప్రాయం ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యక్తమవుతోందని చెప్పారు. టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ చెబుతున్న కారణాలు ఏమాత్రం సహేతుకంగా లేవన్నారు. ఈ నిర్ణయం అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, ఉద్దవ్ ఠాక్రే వంటి నేతలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో గమనించాలని కాంగ్రెస్కు శరవణన్ హితవు పలికారు. టీవీకేకు మద్దతిచ్చి వెన్నుపోటు పడిచారని డీఎంకే చేసిన ఆరోపణలను కాంగ్రెస్ మీడియా విభాగం చైర్మన్ పవన్ ఖేడా తోసిపుచ్చారు. తమిళనాడులో బీజేపీ అడుగు పెట్టకుండా అడ్డుకోవడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. భావసారూప్యత కలిగిన పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తప్పేముందని ప్రశ్నించారు. 2014 లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని డీఎంకే ప్రకటిస్తే వారి నిర్ణయాన్ని తాము గౌరవించామని పవన్ ఖేడా వెల్లడించారు. అధికారం కోసమే కాంగ్రెస్ టీవీకేకు మద్దతిస్తోందని డీఎంకే అధికారి ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. గత 5 ఏళ్లలో డీఎంకే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ తాము ఎన్నడూ పదవుల కోసం పాకులాడలేదని పవన్ ఖేడా తెలిపారు. కనీసం కార్పొరేషన్ పదవులను కూడా ఆశించలేదని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో 15 ఏళ్ల మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గద్దెదించడంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ నేత సువేందు అధికారి బెంగాల్ సీఎం అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ నెల మే 9న జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య బుధవారం ప్రకటించారు. కోల్కతాలోని సెంట్రల్ ప్రాంతంలో ఉన్న బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో ఉదయం 10 గంటలకు ఈ వేడుక జరుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కోల్కతాలో బీజేపీ శాసన సభాపక్ష సమావేశం జరగనుంది. ఇందులో సువేందు అధికారి పేరును సమీక్ భట్టాచార్య ప్రతిపాదించనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత బీజేపీ శాసన సభాపక్ష నేతగా సువేందు అధికారి పేరును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించనున్నారని వెల్లడించాయి. బెంగాల్లో 2021 ఎన్నికల్లో మమతా బెనర్జీని నందిగ్రామ్లో ఓడించిన సువేందు అధికారి ఈసారి అంతకంటే ఎక్కువ తేడాతో భవానీపూర్లోనూ ఓడించారు. బెంగాల్లో బీజేపీకి 207 సీట్లు రావడంలో కీలక పాత్ర పోషించారు. సువేందు అధికారి 1970 డిసెంబర్ 15న బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లా కాంతిలో జన్మించారు. ఆయన తండ్రి శిశిర అధికారి మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. సువేందు అధికారి తన రాజకీయ ప్రస్థానాన్ని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ద్వారా ప్రారంభించారు. తర్వాత క్రమంలో తృణమూల్ కాంగ్రెస్లో చేరి మమతకు కుడిభుజంగా పనిచేశారు. అనంతరం విభేదాల కారణంగా బీజేపీలో చేరారు. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. దాడులు చేసిన దుండగులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని సీఈసీ జ్ఞానేష్ కుమార్, బెంగాల్ సీఎస్, డీజీపీ, కోల్కతా పోలీస్ కమిషనర్ను ఆదేశించారు. సున్నిత ప్రాంతాల్లో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని కలెక్టర్లు, ఎస్పీలను నిర్దేశించారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకుండా బందోబస్తు కొనసాగించాలని దిశానిర్దేశం చేశారు. బెంగాల్లో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని ఈసీకి చెందిన అధికారి తెలిపారు. ఈసీ ఆదేశాల నేపథ్యంలో పలు జిల్లాల్లో భద్రతను పెంచారు. సున్నిత ప్రాంతాల్లో బెంగాల్ పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. మంగళవారం బెంగాల్లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనల కారణంగా 2 చనిపోయారు. టీఎంసీ కార్యాలయాలను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. ఈ క్రమంలోనే ఈసీ చర్యలు చేపట్టింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓడిపోయిన తృణమూల్ కాంగ్రెస్ కీలక నేతల ఇంటి వద్ద ఉన్న భద్రతా సిబ్బందిని అధికారులు తొలగిస్తున్నారు. దక్షిణ కోల్కతాలోని హరీష్ చటర్జీ వీధిలో ఉన్న మమతా బెనర్జీ నివాసం వద్ద ఉన్న స్మార్ట్ బారికేడ్లను అధికారులు పాక్షికంగా తొలగించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. టీఎంసీ అధికారంలో ఉన్నప్పుడు మమత నివాసం వద్ద ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఉండేది. ఆమె నివాసం ఉన్న ప్రాంతం గతంలో హై సెక్యూరిటీ జోన్గా ఉండేది. వాహనాల రాకపోకలను నిశితంగా పర్యవేక్షించడం, స్థానిక నివాసితులు తమ ఇళ్లకు వెళ్లాలన్నా గుర్తింపు కార్డులు చూపాల్సి రావడం వంటి ఆంక్షలు ఉండేవి. ఇప్పుడు బారికేడ్లు పాక్షికంగా తొలగించడంతో ఆ ఆంక్షలు తగ్గాయి. ప్రస్తుతం మమత నివాసం వద్ద పోలీస్ కియోస్క్ మాత్రమే కొనసాగుతోంది. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ కార్యాలయం వద్ద ఉన్న భద్రతను కూడా తొలగించారు.
బెంగాల్లో ప్రభుత్వం మారిన నేపథ్యంలో పరిస్థితులకు అనుగుణంగా నేతల భద్రతను మారుస్తున్నామని అధికార వర్గాలు వెల్లడించాయి. అస్సాంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ ముఖ్యమంత్రి పదవికి హిమంత బిశ్వ శర్మ రాజీనామా చేశారు. ఈ మేరకు గువాహటిలో లోక్ భవన్కు వెళ్లి గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. తర్వాత కొద్ది నిమిషాలకే హిమంత బిశ్వ శర్మ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని హిమంతను గవర్నర్ కోరారు. పార్టీ శాసన సభాపక్ష సమావేశంలో నూతన సీఎం ఎంపిక జరుగుతుందని హిమంత బిశ్వ శర్మ తెలిపారు. సీఎం ప్రమాణ స్వీకారం ఈ నెల 11 తర్వాత ఉంటుందని చెప్పారు. ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించామని ఆయన వెల్లడించారు. అస్సాం నూతన సీఎంగా మరోసారి హిమంత బిశ్వ శర్మ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్లు వార్తలు వస్తున్న వేళ ఇరాన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రంగా హెచ్చరించారు. అమెరికా షరతులకు ఇరాన్ అంగీకరించకపోతే మళ్లీ బాంబు దాడులు మొదలవుతాయని తెలిపారు. ఈసారి దాడుల తీవ్రత మునుపెన్నడూ చూడని రీతిలో అత్యంత భయంకరంగా ఉంటుందని చెప్పారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్ పెట్టారు. అమెరికా షరతులకు ఇరాన్ అంగీకరిస్తే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగుస్తుందని తెలిపారు. హర్ముజ్లో అత్యంత కీలకమైన దిగ్బంధనం తొలగిపోతుందన్న ట్రంప్ ఇరాన్తో సహా అందరికీ హర్ముజ్ జలసంధి మార్గం తెరుచుకుంటుందని చెప్పారు. అయితే అమెరికా ప్రతిపాదనలను ఇరాన్ అంగీకరించడంపై తనకు సందేహాలు ఉన్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతకుముందు ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకున్న చర్చల్లో గొప్ప పురోగతి సాధించినట్లు ట్రంప్ స్పష్టం చేయడంతో తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్కు చెందిన అగ్రశ్రేణి వ్యాపార సంస్థలు అమెరికాలో 193,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నాయని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. మేరీలాండ్లో జరిగిన సెలెక్ట్ యుఎస్ఎస్ సమ్మిట్ 2026లో భారత కంపెనీలు ఈ మేరకు ప్రకటించాయని వెల్లడించింది. ఫార్మా, తయారీ, ఇంధన మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ రంగాల్లో భారతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టనున్నాయని పేర్కొంది. తద్వారా 2 దేశాల్లో కొత్తగా వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని తెలిపింది. నూతన పెట్టుబడులతో అమెరికా ఉత్పత్తి సామర్థ్యం మరింత విస్తరిస్తుందని వివరించింది. భారత్ అమెరికా మధ్య సంయుక్త ఆవిష్కరణలు కూడా పెరుగుతాయని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $500 బిలియన్ చేర్చాలని భారత్ అమెరికా నిర్దేశించుకున్నాయని భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు. తాజా పెట్టుబడులతో అది సాకారం కానుందని చెప్పారు. పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్యం ద్వారా ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని గోర్ పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేర్చాలని భారత్, వియత్నాం నిర్ణయించాయి. ఆర్థిక, రక్షణ సహకారాన్ని మరింత విస్తరించాలని నిశ్చయించాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం సంయుక్తంగా చర్యలు చేపట్టాలనే అవగాహనకు వచ్చాయి. ఈ మేరకు భారత పర్యటనకు వచ్చిన వియత్నాం అధ్యక్షుడు టోలాం ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. భారత్ అనుసరిస్తున్న యాక్ట్ ఈస్ట్ విధానంలో వియత్నాం కీలక దేశమని ప్రధాని మోదీ అన్నారు. వియత్నాం సహకారంతో ఆసియాన్ దేశాలతో భారత్ సంబంధాలను మరింత విస్తరిస్తామని చెప్పారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సు కోసం వియత్నాంతో కలిసి భారత్ పనిచేస్తుందని తెలిపారు. 2 దేశాల కేంద్ర బ్యాంకుల మధ్య సహకారాన్ని బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మోదీ వెల్లడించారు. ఇందులో భాగంగా యూపీఐ వ్యవస్థను వియత్నాం ఫాస్ట్ పేమెంట్ సిస్టంతో త్వరలో అనుసంధానం చేయనున్నట్లు ప్రధాని వివరించారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $25 బిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మోదీ తెలిపారు.